అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చాడు అటువంటి వ్యక్తి జగనన్న మిమ్మల్ని నమ్మకం రెవెన్యూస్ కూడా 33% పార్లమెంట్ లో మీకు వచ్చేటట్టు పోరాడుతున్నాడు. ఇప్పుడు 50% నామినేషన్ కూడా మీకే ఇచ్చాడు. మీరందరూ నన్ను ఆదరించారు. అదేవిధంగా మీరు కూడా ఒక్కమంది దాన్ని పట్టించుకోకుండా అందరూ మీ మనుషులుగానే ప్రవర్తించారు. దాన్ని తలుచుకొని ఏడవద్దు. వీళ్ళందరూ మీ మనుషులే, వీళ్ళందరూ మీ నాయన మీ అన్న తమ్ములే. సార్ పాప బాగా చాలా సుమతిగా పెంచిన వాళ్ళమ్మ రాజకీయాల్లో ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో అవమానాలు వస్తుంది. మనం నీతి నిజాలు ఉంటే అవమానాలు బాధలు మన దగ్గరికి రావమ్మా. ఆ నీతి నిజాయితీ నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చింది. రాజశేఖర రెడ్డి కుటుంబం నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చిందంటే నీతి నిజాయితీ. ఈరోజు నేను నీతివంతులు కాకపోతే మీకు తెలుసు ఏ విధంగా చేంజ్ అవుతుందో మీకు తెలుసు. ఒకవేళ మా బాబు చెప్పడం ఏదైనా నా వల్ల వాళ్ళకి మనసు కష్టలేకపోతే వేరే వాళ్ళపైన మనసు కష్టం వచ్చినా అది నా పైన తెలుసుకోవచ్చు. వాళ్ళు కూడా నేను మన్నించమని మరి నేను నా బిడ్డ చేస్తే నేను త్వరగా పాప కంటే నీళ్ళు చూడాలి. ఆ ఒక్క మాట మాత్రం ఎవరు మాట్లాడండి. నా దీయకుండా వాళ్ళు దిగిపోవద్దు, నా దీయకుండా మీ దిగిపోవద్దు అన్న మాట దయచేసి ఆఫ్ చేయండి. జగన్మోహన్ తెలియకుండా ఏమి చేయొద్దన్నది మాత్రం చెప్పండి. ఆల్ లీడర్ని నువ్వు చూసుకుంటున్నావు, నేను కూడా ఎక్కిపోయి వాళ్ళకి ఏమేమి కావాలో చేసి పెట్టే కార్యక్రమం చేస్తున్నాను. 2 నిమిషాలు మాట్లాడుతున్నాను నేను. పెద్దలు గౌరవనీయులు పూజలైన మా నాన్న బాధపడద్దండి, భయపడద్దండి. మీకు అండగా మేమున్నాము, మీ వెనకాల మేమున్నాము. నిన్ను నడిపించే బాధ్యత మాది. నిన్ను నాన్నకన్నా అత్యధిక మెజారిటీ గెలిపించి నిన్ను అసెంబ్లీకి పంపించే బాధ్యత మా మీద ఉంటున్నాం. మా మహిళలు ఉంటున్నారు. మా మహిళలుగా మీకు ఉండే నిలబడి నిన్ను అసెంబ్లీలో చూడండి. మా యొక్క న్యాయమ్మ భయపడద్దు, ధైర్యంగా ఉండదు. పదవిస్తే తీను అదే పద్ధతిలో పాప కూడా నడుచుకోవాలని, లీడర్లకి ఎక్కడ గెలిచిన ఇబ్బంది లేకుండా నువ్వు చూసుకోవాలని, ప్రతి మీ ఇల్లుగా భావించి వాళ్ళకి సేవ చేయాలని ఏడ్చే కార్యక్రమాన్ని చేరుతున్నా దీవించాల్సిన ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన బిడ్డగా, మీ యొక్క చెల్లిగా, మీ ఇంటికి ఆమె సేవకురాలుగా, ఆమె మీ కూతురుగా, అదేవిధంగా చెల్లిగా, అక్కగా భావించి మహిళలకు సంబంధించి మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలోనే నాకు తెలిసి రోజమ్మ ఉంది. ఇప్పుడు ఫ్రెష్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఈమెను డిక్లేర్ చేశారు. అది మహిళలు గర్వించాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి ఈ ఒక్క మహిళని పూర్తి సేకరించి జిల్లాలోనే పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందని మీ అందరూ ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కొంతమంది నా మాటే గెలవాలా, నా మాటే చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. ఈ ఓటు విషయంలో ఎన్ని చెప్పినా లోపలికి పోతే ఆ గుర్తు మన ప్రేమ గుర్తు ఓటేసే భావాన్ని మీరు కల్పించుకోవాలని మా లీడర్లందరినీ కూడా, ఒకవేళ నేను ఎక్కడైనా చిన్నగా మాటల్లో కానీ అంటే నా పైన ప్రేమ ఆశీర్వదిస్తే మిగిలిన ఒక మాట నేను ఎవరు రాయపిల్ల మాట మిగిలిన చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నాను. నేను ఉపలక్ష్మి గారిని నామినేషన్ వేయకపోతే నేను నామినేషన్ వేయలేదు. ఇది సాక్షిగా చెప్పిన మాట. నిజం బాగా జగనన్నకి చాలా ఆత్మీయత ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నిజం కూడా దాదాపు 3 సీట్లు గెలిచేటట్టు వాళ్ళకి అన్ని రకాలుగా జగనన్నకి తోడు మేరగా ఉండాలని అన్ని కోఆర్డినేటర్గా ఇక్కడ కానీ అనంతపురం కానీ అన్ని రకాలుగా కోఆర్డినేటర్ కూడా మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేశారు. మీరందరూ కూడా ఆశది జగనన్న గాలికి ఎవరు నిలబడలేడు. జగన్మోహన్ రెడ్డి గాలి అంటే అది మీ గాలి. ఆ గాలికి నేను అందరికీ నా రిక్వెస్ట్ అంటే దయించి ఆయా గ్రామంలో మనం ఎంతమంది లీడర్లైనా నా పైన కోప్పడకుండా మీ లీడర్లు
నంద్యాల తిరిగితే బాగుంటుంది కానీ మేము మా గ్రామంలో వదిలేసి వేరే దగ్గరికి తిరుగుతామంటే ఎట్లా మహిళలు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరికి ద్రోహం చేయరు. వాళ్ళు పవిత్రం వస్తున్నారు. వాళ్ళు ఆత్మాభిమానంతో ఉండేవాళ్ళు. మిమ్మల్ని బాధించకుండా వాళ్ళ బిడ్డలకి అప్పు లేకుండా జగనన్న వాళ్ళు పైన చేస్తే మూడు అప్పు లేకుండా బ్రతుకుతున్నారు. మీరందరూ కూడా నా మాటకు నమ్మించి వాళ్ళ దీంట్లో వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఊళ్ళో వాళ్ళు సరిదిద్దుకొని లీడర్లు లేకపోతే స్తంభాలు మీరు లేకపోతే పార్టీ గట్టిగా పునాదులు ఇంకా గట్టిగా పడాలంటే మనం ఓట్లేసిన వాళ్ళ వెనకాల మేము ఉన్నామనే మాట మీ ద్వారా వాళ్ళకి ఇప్పిస్తూ పెద్ద మెజారిటీతో పార్టీని గెలిపించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ నేను ఎన్నో దగ్గరగా గడప ప్రోగ్రాం నుండి ఎన్నో మాటలు ఎంతో వాగ్దానం చేసినాను. మీ జీవితం ఎంత వరకు నేను మీకు కూలివాడిగా వెనకాలండి పనిచేస్తాను. దేవుడి స్థానంలో ఉండే పేదవాళ్ళ గుండెల్లో దేవుడి స్థానంలో నిలిచిన జగనన్న పెద్దిరెడ్డి గారైన చిత్తూరు జిల్లాకే పెద్దిరెడ్డి గారంటే ఏమో తెలుసు. పెద్ద ఆయన ఆశీర్వాదంతో మా అన్న అయిన మిథునన్న దీవెనలతో మా ఇంటికి పెద్ద కొడుకులాగా మా నాన్న భావించే విజయాన్ని ఆశీర్వాదంతో నేను మీ ముందుకు వచ్చాను. మీరందరూ నన్ను అలానే మీరు నాకు కూడా సహాయం చేసి నా ధైర్యం నుంచి నన్ను ముందుకు నడిపించాలని మీ ఇంటి బిడ్డగా దీవించమని మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేయాలని మనమందరము ముందుకు రావాలని కలిసికట్టుగా అన్నకి మనమందరము అన్నని గెలిపించి అన్నని ముఖ్యమంత్రి చేయాలని ఇంకా 30 years అయినా జగనన్ననే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ ఏడుకొండల స్వామిని వేడుకుంటూ మీ యొక్క పవిత్రమైన ఓటుని ఎంపీకి ఎమ్మెల్యేకి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీని బహుమతిగా ఇప్పించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.